ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వాళ్ళిద్దరూ పెళ్లి దాకా వెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారేమో. అందుకే నిన్ను అలర్ట్ చేద్దామని కాల్ చేశాను. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజా? నీ డౌట్ నిజమే కావచ్చు మధు. ధరణి మాకెవ్వరికీ చెప్పకుండా ఆ ధీరజ్ని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయిందని నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. దాన్నేదో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నారనిపిస్తుంది. అవునమ్మా, నాకు అదే డౌట్. మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. మరి ఈ విషయం తెలిసి కూడా నువ్వెందుకమ్మా మౌనంగా ఉన్నావు? ఏం చేయట్లేదేంటి? నిలదీసి అడగచ్చు కదా. ఆ ధీరజ్ గారి చెంప పగలగొట్టొచ్చు కదా. గునా గారి ముందే నిజాన్ని కక్కిస్తే ఇంకా వాడి బతుకు బయటపడేయచ్చు కదా. దీని వెనక ఆ శక్తి ప్లాన్ కూడా ఉండుంటుంది. వాడిని రెచ్చగొట్టి ఇద్దరూ కలిసి ధరణిని వాళ్ళ గ్రిప్లోకి తీసుకున్నట్టున్నారు. నువ్వు సైలెంట్ గా ఉంటే లాభం లేదు. నాకేదో అనుమానం వచ్చే ధరణి ఎందుకమ్మా బాధపడుతున్నావని 2-3 సార్లు అడిగి చూశాను. కానీ తను చెప్పడం లేదు. మరీ ప్రశ్నిస్తే వాళ్ళు ఇంకేదైనా రూట్ మారుస్తారేమోనని నాకు అనుమానం వచ్చింది. ఆ పెళ్లి విషయం నాకు తెలిసిందని ధరణికి తెలిస్తే వాళ్ళ గుప్పెట్లో ఉన్న ధరణి నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందని భయం వేసింది. అందుకే నాకు తెలిసినా తెలియనట్టు నటించాను. అయినా సరే నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎంతగా ధరణిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. మరి ఎలా అమ్మా? మనం అనుకున్నట్టుగానే ధరణి ధీరజ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ధరణి జీవితం ఏమైపోతుంది? నువ్వు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలమ్మా. చాటుమాటుగా రేపో ఎల్లుండో రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారంటే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. చేసి ప్రయోజనం లేదు. లేదు మధు, నేను బతికుండగా జరగదు. ధీరజ్ ధరణి మెళ్ళో తాళి కట్టలేడు. రిజిస్టర్ మ్యారేజే కాదు, గుళ్ళో పెళ్లి కూడా జరగనివ్వను. వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత దుర్మార్గంగా ఆలోచించినా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నేను బతికుండగా ధరణి జీవితం నాశనం కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అమ్మా, నేను నాన్నతో పాటు బయటకొచ్చాను. ఇంటికి వెళ్తున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి మాత్రం జరగనివ్వద్దమ్మా. ధరణి జీవితం నాశనమైపోతుంది. వాడు ఎంత దుర్మార్గుడో నీకు నాకు బాగా తెలుసు. వాళ్ళ దుర్మార్గానికి ధరణి జీవితం బలవ్వకూడదు. కన్న తల్లి నేనుండగా వాళ్ళెలా ధరణి జీవితం నాశనం చేయగలుగుతారు? నిజంగా అంతవరకు వస్తే వాళ్ళ జీవితాలు నాశనం చేసేదాకా వాళ్ళని నేను వదిలిపెట్టను. సరే అమ్మా, నేను వెళ్తున్నాను. అమ్మ మధు, ఇక్కడేం ఆటోలు అవి దొరకట్లేదు. మనం ముందుకెళ్ళి చూద్దాం. పదమ్మ, పద. ఎందుకు ధరణి ఇలా బిహేవ్ చేస్తుంది? అడిగితే చెప్పదు, కానీ వాళ్ళకి సరెండర్ అయిపోయింది. ఈ విషయం ఇలా వదిలేస్తే లాభం లేదు. వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులేయాలి. ధరణిని వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించాలి. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏంటి ధరణి, నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చదు. ఏదైనా డ్రింక్ గానీ జ్యూస్ గానీ తాగుదాం, పద. కూర్చో. ఏం తాగుతావు? నాకేం వద్దు. ఏదో ఒకటి తాగు. వద్దు. సరే, వాటర్ తీసుకొని వస్తాను. ఇక్కడే కూర్చో.
నువ్వేనమ్మా నా కూతురువి. ఆ విషయం తనకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పు. మళ్ళీ నన్ను నాన్న అంటే నేను చచ్చినంత ఒట్టే. ఇదిగో తాగు. ఇంకొంచెం తాగు ధరణి. ఏంటి ధరణి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏమనుకుంటారని ఫీల్ అవ్వకూడదు. ఇది మన లైఫ్, మన ఇష్టం. మన ప్రేమకు మనం న్యాయం చేస్తున్నాం. మన కోసం మనం బతకాలనుకుంటున్నాం. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. రిజిస్టర్ మ్యారేజ్ తప్పేమీ కాదు ధరణి. నువ్వేం ఫీల్ అవ్వకు. ఫీల్ అవ్వడం కాదు ధీరజ్, నాకు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. నేను అబద్ధం చెప్పానని మధు ఖచ్చితంగా పసిగడుతుంది. తను చాలా తెలివిగలది. మనం అక్కడెందుకున్నామని ఆలోచిస్తుంది. నేనేదో ప్రాపర్టీ అని చెప్పాను కానీ తను నమ్మదు. ఖచ్చితంగా మనం రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చామని తెలిసిపోయి ఉంటుంది. ఈ విషయం అమ్మకి చెప్తే అప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? అమ్మకి నా మొహం ఎలా చూపించాలి? వాళ్ళ మొహాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా? భయమేస్తుంది. చెప్పినా నమ్ముతారా? మీ మావయ్య ఏం ప్రాపర్టీ ఏంటి అని డీటెయిల్స్ అడిగితే నువ్వేం చెప్తావు? వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే మన ప్రయత్నం అర్థమైపోతుంది కదా. అప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం అవ్వమా? చూడు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించేంతగా అలా ఏం జరగదు. రిజిస్టర్ ఆఫీస్కి ఒక పెళ్లికే వస్తారా? ఎంతమంది ఎన్ని పనుల మీద రారు? స్థలాలని ఇళ్ళని ఎన్నో ఉంటాయి. నువ్వు మనం వెళ్ళిన పని గురించి ఆలోచిస్తూ అది తెలుస్తుందేమోనని భయపడుతున్నావు. ఎప్పటికైనా తెలిసే విషయమేగా, భయం ఎందుకు? భయం ఎందుకు అంటావేంటి ధీరజ్? ఏదో పెళ్లి చేసుకుందామంటే సరే అన్నాను కానీ ఆ మరుక్షణం నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను. ఏంటి దొంగ బతుకు అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అది కాదు ధరణి, మనకిప్పుడు వేరే చాయిస్ లేదు కదా. నువ్వేం బాధపడకు. నువ్వు కాస్త కూల్గా ఉండు. అంతా నేను చూసుకుంటాను. యంగ్ అండ్ లవ్లీ బాయ్ ధీరజ్, హౌ ఆర్ యు సర్? నేనెవరో గుర్తున్నానా? మర్చిపోయావా? అరే, గుర్తు రావట్లేదా? ఒకప్పుడు నన్ను ప్రేమించానని రకరకాల మాటలు చెప్పి చాలా వేషాలు వేసి తియ్యగా కబుర్లు చెప్పి ఆ ఒట్టు ఈ ఒట్టు అని నన్ను బుట్టలో పడేసుకుని కొన్ని రోజులు నన్ను నీ కూడా తిప్పుకుని నీ అవసరాలు తీర్చుకుని తర్వాత లవ్వు గివ్వు అని చెప్పి మళ్ళీ వెంటనే బోర్ కొట్టేశావు, బ్రేకప్ అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయావు కదా ఆ రమ్యని. గుర్తొచ్చానా? ఇంత డీటెయిల్డ్గా చెప్పినా గుర్తు రాకపోతే ఎలా? ఓ రమ్య, నువ్వా? చాలా రోజులైంది కదా, కాస్త రీకలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. అవునులే, చాలా మందిని ఇలాగే చేస్తుంటావు కదా. అందులో నేనెవరో, నా నంబర్ ఏంటో నీకు అంత ఈజీగా ఎందుకు గుర్తొస్తుంది? నీకు ఆడవాళ్ళని మర్చిపోవడం అలవాటైనా నేను మనస్ఫూర్తిగా ప్రేమించిందాన్ని ఎలా మర్చిపోతాను? నిన్నే కాదు,
నీ మదర్ని కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే మీరిద్దరూ కలిసి నన్ను ఎంత ఏమార్చారు, ఎంత భయపెట్టారు, ఎంత హింస పెట్టారు, నాకెంత ద్రోహం చేసి నా బతుకు ఎంత అన్యాయం చేశారు. అలాంటి మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను? ధీరజ్, అసలు ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఎందుకంటే నాలా నీ బతుకు అన్యాయం కాకూడదని. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నన్ను కట్ చేశాడు. నేను ధీరజ్ గారి మాజీ లవర్ని. ఇప్పుడు నీ లవర్ కావచ్చు, త్వరలో నువ్వు కూడా మాజీ అవ్వచ్చు. నిజం చెప్తున్నా. చూడు ధరణి, తన మాటలు నమ్మకు. తనొక సాడిస్ట్. అందుకే నేను బ్రేకప్ చెప్పాను. ఆహా, చూడండ్రా, వీడి వ్యవహారం. నేను శాడిస్ట్నంట, వీడు గొప్ప త్యాగమూర్తంట. వీడి అమ్మ కలిసి నన్ను ఎంత భయపెట్టారో తెలుసా? ధీరజ్తో తిరిగితే నన్ను, నా ఇంట్లో వాళ్ళని చంపేస్తానని బెదిరించింది వీళ్ళమ్మ. ఎంత హింస పెట్టారు. ఇప్పుడు చూడండి, ఏమీ తెలియని నంగనచ్చినా ఎలా మాట్లాడుతున్నాడో. రే, ఒక ఆడపిల్లని నీ ఇష్టానికి వాడుకొని నీ వ్యవహారాలకు అడ్డొచ్చిందని చంపుతామని బెదిరిస్తావా? ఆగండి, ఆగండి. ధీరజ్, ఏంటిదంతా? నువ్వు వీళ్ళ మాటలేం పట్టించుకోకు ధరణి. అసలు నమ్మద్దు. నేను తనతో క్యాజువల్గానే మాట్లాడాను. తనే నన్ను అపార్థం చేసుకుంది. మన ఎంగేజ్మెంట్ ఆపాలని చూసింది. అందుకే అమ్మ బెదిరించింది. అది తప్ప ఈవిడ కోరిక నెరవేరలేదని నన్ను బ్యాట్ చేస్తుంది. ఏంట్రా, బ్యాట్ చేసిందా? నువ్వు అమ్మాయి కూడావా? మీ అమ్మ బెదిరించలేదా అమ్మాయిని? ఉత్తుత్తిని ప్రేమించిందా? రే, కొట్టండ్రా. ఆగండి, 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 ప్లీజ్, ప్లీజ్ ఆగండి. ఏంటిది? ధీరజ్ని కొట్టకండి. ధీరజ్ ఏం తప్పు చేయలేడు. ధీరజ్ చాలా మంచివాడు, నాకు తెలుసు. నా మూలంగా మీ లవ్ ఫెయిల్యూర్ అయితే నన్ను అనండి, కానీ తననేమనొద్దు. తనేంటో పూర్తిగా నాకు తెలుసు. తన మంచితనాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ధరణి, నువ్వెంత మంచిదానివి. నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంది. కానీ నేను నిన్ను అంతలా ప్రేమించడం లేదే. ఇప్పుడు నీ ప్రేమను చూస్తుంటే నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. నా కోసం నువ్వు వాళ్ళకి అడ్డం వస్తావా? ఏ రమ్య, అలా చూస్తావేంటి? నీకు జరిగిన అన్యాయానికి కసితీర ఆడి చెంప పగలగొట్టు. ఆపండి, ప్లీజ్, ప్లీజ్. ధీరజ్ తప్పు చేయడు. ఒకవేళ చేసినా అది నా కోసమే కాబట్టి ధీరజ్కి పడాల్సిన శిక్ష నాకు పడాలి. కొట్టండి, తనని కాదు, నన్ను కొట్టండి. రమ్య, రమ్య, ఆగు. నువ్వు తప్పుకో ధరణి, ప్లీజ్. వాళ్ళు నన్ను ఏం చేసినా పర్వాలేదు. వాళ్ళ కోపం చల్లారేదాకా నన్ను కొట్టని, తిట్టని, చంపని, ఏదైనా చేయని. నువ్వు అడ్డుపడకు. లేదు ధీరజ్, అలా ఎలా? నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు. నీ మీద ఏగ వాళ్ళనివ్వను. నువ్వే తప్పు చేసి ఉండవు. ఒకవేళ వాళ్ళు అనుకున్న తప్పు చేసినా అది నా కోసమే కదా, నన్ను ప్రేమించబట్టే కదా. అందుకని ఆ శిక్ష నేను అనుభవిస్తాను. అది కాదు. కొట్టండి. రమ్య, మీరు నన్ను ఎంతైనా శిక్షించండి, కానీ నేనుండగా నా కళ్ళెదురుగా ధీరజ్ మీద దెబ్బ పడటం నేను చూడలేను. కొట్టండి. ధరణి, నీలాంటి ప్రేమికురాలనా నేను మోసం చేయాలనుకునేది? నిన్నెంత వేధించానా? నా పాపానికి కనీసం ఈ మాత్రం శిక్షణ పడాలి. కానీ దాన్ని కూడా నువ్వే భరిస్తున్నావా? ధరణి, నువ్వు తప్పుకో ధరణి. నా కోసం నువ్వెందుకు దెబ్బలు తింటున్నా? ఏ అమ్మాయి, ఏమిటి గొడవ? ఎందుకు అమ్మాయిని కొడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళండి.
పదండ్రా, ఈ యూజ్లెస్ ఫెలోతో మనకేం పని? వీణ్ణి కొట్టినా తిట్టినా మారే బుద్ధి కాదు. వేస్ట్ ఫెలో. పదండి. చూడు, వీడు వీళ్ళమ్మ ఇద్దరూ నాగుపాముల్లాంటి వాళ్ళు. వాళ్ళని నమ్మకు, నీ జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళ ఆలోచనల్లో విషం తప్ప మంచితనం లేదు. జాగ్రత్త. అయినా నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకు ధరణి, ఎందుకు అడ్డొచ్చావు? నేను చేసిన తప్పుకి నువ్వు దెబ్బలు తిండవేంటి? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? నీ గురించి వాళ్ళలా మాట్లాడుతుంటే కొడుతుంటే నిన్ను ప్రేమించిన నేనెలా ఊరుకుంటాను చెప్పు? నువ్వు నా కాబోయే భర్తవి. నా కళ్ళ ముందు నీ అవమానం నా అవమానం కాదా? నీ మీద దెబ్బ పడితే నా మీద పడ్డట్టు కాదా? ఎవరో పరాయి వాళ్ళని మన వాళ్ళు కొడితేనే మనం బాధపడతాం. అలాంటిది నీ మీద వాళ్ళు చేసుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేనుండగా నీకేం కానివ్వండి ధీరజ్. నన్ను ధరణి ఇంత పిచ్చిగా ప్రేమిస్తుందా? నేనేమో అమ్మ చెప్పింది విని వెధవ ఆస్తి కోసం నీచంగా ప్రవర్తించాను. నీ జీవితం నాశనం చేయాలని చూశాను, కానీ నువ్వు నాశనమైనా నన్ను బాగు చేయాలని చూస్తున్నావు. ఎంత గొప్ప మనసు ధరణి నీది. మొహం తుడుచుకోదారని, నీ మొహంలో బాధగాని భయంగాని కనపడకూడదు. చాలా క్యాజువల్గా లోపలికి వెళ్ళు. తుడుచుకో. నువ్వు వెళ్ళిదారని, నేను ఒక 2-3 minutes తర్వాత వస్తాను. లేదు, ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంట్లోకి వెళ్తే ఎవరైనా చూస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మనల్ని విసిగించవచ్చు. ఎక్కడికి వెళ్ళారు, ఇద్దరు కలిసి ఎందుకు వస్తున్నారని రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. వాటన్నింటికి మనం సమాధానం చెప్తూ నిలబడాల్సి వస్తుంది. అవసరమా? నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అప్పుడు ఏ ప్రశ్న ఉండదు, మనము ప్రశాంతంగా ఉండొచ్చు. వీడియో తీసినవాడు తప్పకుండా నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. వాడి చేతిలో నా జీవితం బలపడం కంటే నేను చచ్చిపోవడమే బెటర్. ధరణి, ఎంత అమాయకురాలివి, ఎంత గొప్పగా ప్రేమిస్తున్నా. నిన్ను మోసం చేసి నేను పాపాత్మునయ్యాను. అయినా నువ్వు నన్ను క్షమించేస్తున్నావా? ధరణి, ఎక్కడికెళ్ళావు? నువ్వు ఎక్కడికెళ్ళావో తెలియక నేనెంత భయపడ్డానో తెలుసా? ఒక్క మాట పలానా దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికెళ్ళావో ఏమైందోనని నేను చాలాసేపటి నుంచి భయపడుతున్నాను.
ఏం లేదమ్మా, ఊరికే అలా బయటికి వెళ్ళాను. అంతేనా? ఊరికి అలా బయటికెళ్ళొచ్చావా? ఎంత బాగా అబద్ధం చెప్పింది. అబద్ధాలకు అలవాటు పడ్డ తర్వాత మార్చడం కష్టం. ఊరికే బయటికి వెళ్ళావా? పోనీ ఆ విషయమైనా చెప్పి వెళ్ళొచ్చు కదా. చూడు ధరణి, నీ మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమని తల్లిగా అడిగాను. నువ్వు ఇప్పుడైనా నాతో నిజం చెప్పొచ్చు. ఖచ్చితంగా మధు అమ్మకి ఫోన్ చేసి ఉంటుంది. అందుకే అమ్మ ఇలా అడుగుతుంది. నిజంగానే ఊరికే బయటికెళ్ళొచ్చావా లేదా ఏదైనా పని మీద బయటికెళ్ళావా? అబ్బే, పనేం లేదమ్మా, ఊరికే. ఏ ఇంట్లో వాళ్ళు ఈ మనుషులు ఏమైనా నీకు బోర్ కొట్టారా? అయ్యో అదేం కాదమ్మా, ఊరికే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందని. ఆ మాట నాతో చెప్తే నేనే దగ్గరుండి కారులో బయటికి తీసుకెళ్లేదాన్ని కదా. లేదమ్మా, అలా వెళ్ళాలనిపించింది. ఈసారి అనిపిస్తే నీతో చెప్పే వెళ్తాలే. అయినా ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నేనెక్కడికి వెళ్ళొచ్చానని నీకు డౌట్ వచ్చింది? ఆ ధరణి మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? జాలి పుట్టుకొచ్చిందా? అలాంటివేవి మనకి పడవు. తొడిచ్చేయి. ధరణిని ఇంకా బాధ పెట్టాలనిపించడం లేదు. అంత పోలిగా ప్రేమించే మనిషిని ఎలా దగ చేస్తాం?